హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? జీబీ బ్లాక్ బిల్డింగ్ ద రియల్ హాంటెడ్ ప్లేస్. గైస్, ఈ వీడియో చాలా రీసెర్చ్ చేశాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, మీరు కనెక్ట్ అవుతారు. సో ఇంకెందుకు లేట్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జీపీ బ్లాక్ బిల్డింగ్ అసలు ఎందుకు ఈ బిల్డింగ్ హాంటెడ్ ప్లేస్ గా మారింది, ఎందుకు ఇప్పటికీ అక్కడ ప్రజలు దాని దరిదాపుల్లోకి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిల్డింగ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో మీరట్ సిటీలో ఉంది. సిటీలో అంటే సిటీలో కాదు, కొంచెం సిటీకి దగ్గరలో మొత్తం చుట్టుపక్కల చెట్లు ఉండి, ఇళ్లకు దూరంలో చుట్టుపక్కల బాగా చెట్లు ఉండేసరికి చాలా స్పూకీగా మారింది అనమాట. కొన్ని పదుల సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ లో ఎవరు ఉండట్లేదు. సో నాచు పెరిగి చాలా పాతబడిపోయింది బిల్డింగ్. చుట్టుపక్కల వాళ్ళు దాంట్లో ఏదో దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు కనిపిస్తున్నాయి అని భయపడే వాళ్ళు. యాక్చువల్ గా ఆ బిల్డింగ్ 1950 కంటే ముందు నుంచే ఉంది. ఆ బిల్డింగ్ ఏ ప్రైవేట్ వ్యక్తులది కాదు, అది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళది. 1950 కంటే ముందు ఈ బిల్డింగ్ ఆర్మీ ఆఫీసర్స్, సబ్ ఏరియా ఆఫీసర్స్ గా ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. 1950 తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఒక జూనియర్ ఆఫీసర్ వాళ్ళ మదర్ తో కలిసి ఆ బిల్డింగ్ కి వస్తాడు. అంటే ఒక ఇల్లు లాగా వాడుకుంటారు అనమాట. తను తన మదర్ ఇద్దరు కలిసి ఉంటారు దాంట్లో. వాళ్ళ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో జస్ట్ కొంచెం స్పేస్ మాత్రమే వాడుకుంటారు. అలా ఆ జూనియర్ ఆఫీసర్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒక రోజు రాత్రి వాళ్ళ మదర్ గిన్నెలు గడవడం కోసం బయటకు వస్తుంది అనమాట. సో బయటకు వచ్చి గోళం దగ్గర, గోళం అంటే తెలుసు కదా, లైక్ చిన్న ట్యాంక్ లాగా ఉంటది అనమాట. సో అక్కడికి వచ్చి గిన్నెలు గడుగుతుంది. ఆ గిన్నెలు గడుగుతుంటే సడన్ గా ఒక లేడీ ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. ఒక్కసారి ఆమె ఫుల్ భయపడిపోయింది. మళ్ళీ ఏమంటే ఏదో సౌండ్ చేయొచ్చులే, చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి కదా, చుట్టుపక్కల మొత్తం అడవిలాగా ఉంది కదా, ఏదో పక్షులు ఏవో సౌండ్ చేయొచ్చులే అనుకుందనమాట. సో మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంది, మళ్ళీ గిన్నెలు గడుక్కుంటూ ఉంది. తర్వాత మళ్ళీ వెంటనే ఆమె చెవి దగ్గర ఎవరు చేతి నిండా గాజులు వేసుకొని ఊపితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వచ్చింది. అయితే మాకు చాలా భయం పెరిగిపోయింది. కానీ గిన్నెల సౌండ్ అయ్యిండొచ్చులే, నేను వాష్ చేస్తుంటే ఆ సౌండ్ నాకు వినిపించిందేమో, కానీ లోపల భయం వేస్తుంది. బట్ తను సర్ది చెప్పుకుంది అనమాట. గిన్నెలు సౌండ్ అయ్యి వచ్చి అనేసి సర్ది చెప్పుకుంది. దాని తర్వాత గిన్నెలు కడిగేసింది, వంట కూడా అయిపోయింది. ఇంతలో వాళ్ళ అబ్బాయి జూనియర్ ఆఫీసర్ వస్తారనమాట. సో వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చాక ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటే మళ్ళీ సేమ్ అలాగే గలగల అంటూ ఆమె చెవు దగ్గర ఆ గాజు శబ్దం వినిపించింది. ఆ సౌండ్ ఓన్లీ ఆమెకు మాత్రమే వినిపిస్తుంది, వాళ్ళ అబ్బాయికి వినపడదు. సో ఆమెకు ఫుల్ భయం వేసి ఆ అన్నం కూడా తినకుండా ఆమె చాలా భయంతో, అరే ఏం జరుగుతుంది అసలు, ఇందాకంటే వేరే సౌండ్స్ అనుకున్నాను, మళ్ళీ అలాగే సౌండ్స్ వస్తుంది అని అనుకుంటుంది అనమాట. వాళ్ళ అబ్బాయి చెప్పుదామని వాళ్ళ అబ్బాయిని అడుగుతుంది, ఇట్లా తినేటప్పుడు ఏమైనా సౌండ్ వచ్చిందా అంటే వాళ్ళ అబ్బాయి నాకే వినిపించలేదు, అలాంటి శబ్దం వినిపించలేదు అంటాడు అనమాట. అయితే ఇక ఆమె లోపల పెట్టుకోలేక జరిగింది చెప్తుంది అనమాట. ఇట్లా గిన్నెలు కడుగుతుంటే ఇట్లా నాకు సౌండ్ వచ్చింది, ఇట్లా దయ్యం లాగా అనిపించింది అని చెప్తుంది. కానీ వాళ్ళ అబ్బాయి దయ్యాలు గీయాలు ఏముండవు, అదంతా మన భ్రమ అని అంటాడు అనమాట. తర్వాత వాళ్ళ అబ్బాయి పడుకుంటాడు, ఆమె కూడా ఆలోచించుకుంటూ పడుకుంటది. వాళ్ళు నిద్రపోయిన కొద్దిసేపటికి ఆ దయ్యం వాళ్ళ ఇంటి ముందు దర్వాజా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఇట్లా గాలి సౌండ్ చేస్తున్నట్టుగా అతని కళలోకి వస్తుంది. అతని కళలోకి వచ్చి ఏదో గుండెల మీద ఏదో బరువుగా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి నిద్ర లేచి చూస్తే ఏముండదు, కొంచెం టెన్షన్ పడతాడు, మంచినీళ్ళు తాగడానికి వెళ్తుంటాడు. మంచినీళ్ళు తాగుతుంటే ఇప్పుడు రియల్ గా సేమ్ అదే ప్లేస్ లో దర్వాజా బయట ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అతనికి అక్కడ ఏమీ కనిపించదు. అరే ఏంటి, సేమ్ కళలో కూడా ఇదే ప్లేస్ లో ఇలాగే సౌండ్ వచ్చింది, చూస్తే ఎవరు లేరు అనుకుంటారు అనమాట. ఇంతలోనే మళ్ళీ అక్కడ మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి. సెకండ్ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ నుండి గాజుల శబ్దం గట్టిగా వినిపిస్తుంది. వెంటనే అతను టార్చ్ లైట్ పట్టుకొని ఆ సెకండ్ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ కి ఎంటర్ అవుతాడు. అక్కడ మొత్తం చూస్తాడు, అక్కడ రూమ్లన్నీ చెక్ చేస్తాడు, కానీ అతనికి అక్కడ ఏమీ కనిపించదు. చివరికి ఒక రూమ్ ఉంటది, ఆ చివరి రూమ్ లో ఏమన్నా ఉందా అని వెళ్ళి చూద్దామని వెళ్తాడు. ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు, ఇక్కడ కూడా ఏమీ లేదు. ఇక వెళ్ళి పడుకుందామని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి ఇలా టర్న్ అవుతాడు. అలా టర్న్ అయ్యాక అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగులో గోడ మీద ఇట్లా హెయిర్ ఇట్లా పొడుగ్గా ఉండి చేతులు మొత్తం ఇలా పొడుగ్గా ఇలా కనిపించింది. బ్లాక్ షాడోలో హెయిర్ ఇట్లా ఉండి చేతులు ఇలా ఉన్నాయి. బ్లాక్ కలర్ పొగలాగా ఒక షాడో లాగా ఆ గోడ మీద ఇట్లా కనిపించింది. హెయిర్ తో ఇట్లా చేతులు మొత్తం ఇలా ఉంది. మళ్ళీ వెంటనే అది మాయమైపోద్ది. అది చూసిన ఆ జూనియర్ ఆఫీసర్ కి ఒళ్ళంతా గగుర్లు పొడుచుకొని భయపడుకుంటూ వణుక్కుంటూ ఇక వెళ్దామని వెళ్తుంటాడు. అతని బాడీ మొత్తం చెమటలు పట్టేసినా ఇట్లా వణుక్కుంటూ నిదానంగా మెట్ల దగ్గరికి వెళ్తాడు. దాని తర్వాత ఎంత ట్రై చేసినా కూడా ముందుకు వెళ్ళలేకపోతాడు. అలాగే స్పృహ కోల్పోయి ఆ మెట్ల మీదనే పడిపోతాడు.
ఆ రోజు అలా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ కి గానీ ఇతనికి గానీ ఏమి సౌండ్స్ గానీ వినిపించవు. అలా కొన్ని రోజులు వాళ్ళు బాగానే ఉంటారు. దాని తర్వాత వేరే కారణాల వల్ల వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆర్మీ వాళ్ళు ఇద్దరిని కేర్ టేకర్స్ ని నియమించి ఆ బిల్డింగ్ ని చూసుకోమని వాళ్ళకి అప్పగిస్తుంది. వాళ్ళు కొన్ని రోజులు బాగానే చూసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పేకాట్ రాయలు ఉంటారు కదా, పేకాట్ ఆడే వాళ్ళకి, డ్రింక్ చేసే వాళ్ళకి, వాళ్ళ దగ్గర అంతో ఇంతో డబ్బులు తీసుకుని ఇల్లీగల్ గా గంటల చొప్పున అద్దెకిచ్చేవాళ్ళు అనమాట. ఇది ఇంతవరకు గుర్తుంచుకోండి, మళ్ళీ కంటిన్యూ చేస్తాం దీని గురించి. దీని మీద జీ మీడియా వాళ్ళు కూడా చాలా ఎక్విప్మెంట్స్ తోని ఆ హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏముందో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ వీడియోలో ఏదో పారానార్మల్ యాక్టివిటీ లాగా రికార్డ్ అవుద్ది, అలాగే ఓ సౌండ్స్ బాగా వినిపిస్తాయి. On the stairs. How did you make that doll make that? 2012లో 7 మెంబర్స్ కాలేజ్ స్టూడెంట్స్ డ్రింక్ చేద్దామని ఈ జీబీ బ్లాక్ బిల్డింగ్ ఉంది కదా, దానికి దగ్గరలో ఒక పాతబడిన ఒక 3 రూమ్స్ ఉంటాయి అనమాట. రూమ్స్ అంటే రూమ్స్ ఏమి కాదు, జస్ట్ గోడలు ఉంటాయి, పైన కప్ ఏమి ఉండదు. సో దాంట్లో సెట్టింగ్ చేస్తారు. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తింటారు, ఫుల్ గా డ్రింక్ చేస్తారు. అయితే వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక అతను నాకు టాయిలెట్ వస్తుంది, మీలో ఎవరికైనా వస్తుందని అడుగుతారు అనమాట. సో దాంతో ఇంకో ఇద్దరు మేము కూడా వస్తామనేసి మొత్తం 3 కలిసి వెళ్తారు. మొత్తం 7 మెంబర్స్ లో 3 టాయిలెట్ కి వెళ్ళిపోతారు. మిగతా 4 ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు. సో వీళ్ళు 3 టాయిలెట్ కోసం ఈ 3 గదుల గోడలు ఉన్నాయి కదా, అవి దాటి వెళ్తారు అనమాట. అక్కడ టాయిలెట్ పోస్తుంటే ఎదురుగా ఉన్న జీపీ బ్లాక్ బిల్డింగ్ టెర్రస్ మీద క్యాండిల్స్ కనిపిస్తాయి. క్యాండిల్స్ కనిపిస్తాయి అనమాట. ఏంటి ఇక్కడ వెలుగు ఏంటి అనేసి చూస్తుంటారు. ఇంతలోనే ఒక అందమైన అమ్మాయి రెడ్ శారీలో ఇలా అక్కడ నడుస్తూ కనిపిస్తుంటది. అలా క్యాండిల్స్ వెలుగులో ఆ అమ్మాయి టెర్రస్ పైన తిరుగుతూ ఉంది. వింతగా ఆ అమ్మాయి వెనుక మాత్రమే కనిపిస్తుంది, ముందు బాగా కనిపించట్లేదు, వెనుక మాత్రమే కనిపిస్తుంది. అది చూసిన ఈ 3కి గుండె జల్లుమని అది పోయడం కూడా ఆపేసి, అది ఎవరై ఉంటారు, ఇక్కడ ఎవరూ లేరు, చుట్టుపక్కల చూస్తే మొత్తం చెట్లే ఉన్నాయి, ఆ బిల్డింగ్ కూడా మొత్తం పాతగుండి గేట్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నాయి, ఎవరై ఉంటారు అసలు ఏంటది అని అనుకుంటుంటే, అరే రండ్రా అని అక్కడ కూర్చుని 4 ఉన్నారు కదా, వాళ్ళు కేకలేస్తారు. అరే ఏమై ఉంటుంది అనేసి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళకి కనిపించిన విజువల్స్ ఏంటంటే, ఆ జీపీ బ్లాక్ బిల్డింగ్ 2nd ఫ్లోర్ లో క్యాండిల్స్ వెలుగులో ఒక 4 కుర్రాళ్ళు మందు తాగుతూ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తారు అనమాట. వాళ్ళ ఫేసులు కనిపించవు, ఓన్లీ ఇట్లా వాళ్ళ ఫ్రంట్ ఇట్లా బాడీ ఉన్నట్టుగా కనిపిస్తారు అనమాట. సో అలా 10 సెకండ్స్ కనిపించి మళ్ళీ వెంటనే మాయమైపోతారు. అలా మాయమయ్యి 10 సెకండ్స్ 3 టైమ్స్ కనిపిస్తారు. ఈ 4 ఫ్రెండ్స్ గమనించి ఒకేసారి చూస్తే అందరికీ కనిపిస్తుంది. సో అరే నిజమేరా, అక్కడ ఎవరో వింతగా ఉన్నారు, ఫేస్లు మాత్రం కనిపించట్లేవు అని అనుకునేసి ఈ టాయిలెట్ కి వెళ్ళిన వాళ్ళని కేకలేసి పిలుస్తారు. సో ఈ 3కి ఆ టెర్రస్ పైన కనిపించిన రెడ్ శారీ ఆమె గురించి వీళ్ళకి, ఆ 4కి 2nd ఫ్లోర్ లో కనిపించిన విజువల్స్ గురించి వీళ్ళకి ఒకరికొకరు చెప్పుకుని షాక్ అయిపోతారు. దాంట్లో కొంతమంది అరే లోపలికి వెళ్దాం పదరా, దాంట్లో ఏముందో ఎవరున్నారో చూద్దాం వెళ్ళి అంటారనమాట. సో అందరు కలిసి ఆ క్లోజ్ చేసి ఉన్న గేట్ కి ఎక్కి దూకి ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతారు. వెళ్ళి ఆ 2nd ఫ్లోర్ లోకి వెళ్తారనమాట. చూస్తారు అక్కడ, కానీ అక్కడ ఉన్న క్యాండిల్స్ కానీ, అక్కడ ఉన్న మందు గ్లాసులు కానీ, వాళ్ళకి కనిపించిన ఆ 4 మనుషులు కానీ ఎవరూ కనిపించలేరు. ఆ బిల్డింగ్ మొత్తం చూసినా కూడా ఏమీ కనిపించలేదు. అలాగే ఆ 3 కనిపించిన ఆమె కోసం టెర్రస్ పైకి వెళ్తారు. ఆ టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే ఆమె కనిపించదు. అక్కడ క్యాండిల్స్ కానీ ఏమీ కనిపించవు. వాళ్ళకేం అర్థం కాదు, అరే ఏంట్రా ఎవరు లేరు అంటే అందరికి కనిపించారు కదా, ఒకరికి కాదు ఇద్దరికి కాదు అందరికీ కనిపించారు. సో ఏంటి ఎవరు లేరు అని వాళ్ళకి ఫుల్ టెన్షన్ అయిపోతారు అనమాట. ఫుల్ కొంచెం భయం వేసి అరే ఇప్పుడు దెయ్యాలేరా అని అనుకుంటారు అనమాట. ఇక అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోదామని బిల్డింగ్ దిగి గేట్ దూకి వాళ్ళు వచ్చిన బైక్ లో తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అయితే నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు ఆ బిల్డింగ్ దగ్గరలో ఉన్న విలేజ్ కి వెళ్తారు. ఆ విలేజ్ లో కొంతమంది దగ్గర ఇట్లా చెప్తారనమాట, మాకు ఇట్లా ఆ బిల్డింగ్ ఇట్లా కనిపించారు అని జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ విలేజ్ వాళ్ళు చెప్పింది విని వీళ్ళ మైండ్ బ్లాక్ అయిపోద్ది. మీకే కాదు చాలా ఇయర్స్ నుండి రాత్రి పూట
ఆ బిల్డింగ్ దగ్గర నుంచి వెళ్తున్న చాలా మందికి ఎర్ర చీరలో ఒక ఆమె కిటికీల నుంచి చూస్తున్నట్టుగా, కొంతమందికి ఆ బిల్డింగ్ పైన ఆ దయ్యం కొవ్వొత్తి వెలుగులో కనిపించి మళ్ళీ వెంటనే మాయమైతుంది. ఇంకొంతమందికి నలుగురు మందు తాగుతున్నట్టు కనిపించి వెంటనే మాయమైపోతారు. ధైర్యం చేసి వెళ్ళిన కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకే అటువైపుగా కూడా ఎవరూ వెళ్ళాలని చెప్తారు. అసలు ఎందుకు వాళ్ళకి అక్కడ అలాంటి దృశ్యాలు కనిపించినాయి, వాళ్ళు దయ్యాల ఏంటి అని ఇప్పుడు చెప్తాను. సో ఇందాక చెప్పా కదా, ఆ బిల్డింగ్ ని కొంతమంది కేర్ టేకర్స్ చూసుకుంటారు. సో ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తారంటే, ఈ పేకట్ రాయలు ఉంటారు కదా, వాళ్ళకి కొంతమంది పార్టీ చేసుకోవడానికి, తాగుతూ పార్టీ చేసుకోవడానికి డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు గంటల చొప్పున రెంట్కి ఇస్తారనమాట. అయితే ఒక రాత్రి ఇద్దరు లవర్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అక్కడ కొద్దిసేపు స్టే చేయడానికి వస్తారనమాట. ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో స్టే చేయడానికి వెళ్తారు. ఆ సెకండ్ ఫ్లోర్ హాల్లో 4 మెంబర్స్ డ్రింక్ చేస్తూ ఒక పార్టీ లాగా చేసుకుంటుంటారు అనమాట. ఈ లవర్స్ వెళ్తుంటే చూస్తారు, అప్పుడు వీళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు. కానీ వీళ్ళు కొద్దిసేపు అయ్యాక మత్తులో ఏం చేస్తారంటే, వాళ్ళని ఏడిపించాలని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళి డోర్ కొట్టడం. వాళ్ళు ఉన్నది సెకండ్ ఫ్లోర్ లో కదా, సో అయితే పైకి థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళేసి వాళ్ళున్న రూమ్ స్ట్రేట్ గా వెళ్ళి సౌండ్ చేస్తారనమాట పైనుండి. అంటే ఇట్లా కాలుతో గుద్దడం, ఇనుపరాట్లతోని ఇట్లా సౌండ్ చేయడం చేస్తారనమాట. వాళ్ళు సౌండ్ ఎవరు చేస్తారని డోర్ ఓపెన్ చేసి చూస్తే వెంటనే ఆ సౌండ్ ఆపి దాచుకునే వాళ్ళు. మళ్ళీ వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకున్నాక సేమ్ అలాగే మళ్ళీ సౌండ్ చేసేవాళ్ళు. ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఆ అబ్బాయి డోర్ ఓపెన్ చేస్తే ఉంచుతాడు. అయితే వాళ్ళందరూ వచ్చి బెదిరించడము, ఒక రౌడీస్ లాగా ట్రీట్ చేయడం చేస్తారు. ఆ అమ్మాయి మీద చేతులు వేయడం ఇలా చేస్తారనమాట. ఆ మధ్యలో ఈ అమ్మాయి మీద మోస్తూనే ఆ అబ్బాయిని కొడుతూ, ఈ అమ్మాయి ఎంత బతిలాడినా కాళ్ళు కూడా పట్టుకున్న వినకుండా ఆ అమ్మాయి ముందే తను ప్రేమించిన వాడిని దారుణంగా కొట్టి చంపేస్తారు. చివరకు ఆ అమ్మాయిని ఆ నలుగురు కలిసి ఆ అబ్బాయి డెడ్ బాడీ ముందే తనని మానభంగం చేస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఒక్కసారిగా లేచి ఏదో ఆవహించినట్టుగా అక్కడున్న బీర్ బాటిల్ సీసా పట్టుకొని వెనకాల నుండి వెళ్లి ఒకరిని గొంతు మీద ఇంకొకరిని కడుపులో గుచ్చి చంపేస్తది. కానీ ఇంతలో ఆ రౌడీలో ఒకడు ఒక రాడ్ తీసుకుని ఆ అమ్మాయి తల మీద గట్టిగా కొడతాడు. దాంతో రక్తం గారుతూ ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ ఇద్దరు రౌడీలు వాళ్ళ బైక్స్ తీసుకుని పారిపోతారు. కానీ వాళ్ళు కొంత దూరం వెళ్తుండగా ఆ ఆత్మ వెళ్లి వాళ్ళ ముందు ఒక రెడ్ శారీలో జుట్టు వీరపోసుకొని నవ్వుతూ మాయమవుతూ వాళ్ళని ఒక లారీ కింద పడేలా చేస్తుంది. వాళ్ళు చనిపోతారు. ఇది అక్కడ జరిగిన సంఘటన, అక్కడ చెప్పుకునే విషయాలు. వాళ్ళ ప్రేమను విడగొట్టి ఆ అమ్మాయి ముందు తన లవర్ ని చంపి ఆ అమ్మాయిని మానభంగం చేసేసరికి వాళ్ళని చంపేస్తుంది. ఇప్పటికీ తన ప్రేమను విడదీసినందుకు తన ఆత్మ అక్కడే తిరుగుతుందని అక్కడి ప్రజలు చెప్తుంటారు. సో ఇది ఈ రోజు వీడియో. ఇక నుంచి లాంగ్ వీడియోస్ డైలీ చేస్తాను, రియల్ స్టోరీస్ అన్ని చేస్తాను గైస్. మీ సపోర్ట్ నాకు కావాలి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ గైస్, బాయ్.